ఒక నల్ల నీరుల సరస్సులో 3 చేపలు ఉండేవి. అవి మంచి స్నేహితులు. ఆ చేపల్లో ఒకటి చాలా తెలివైనది. అది ఎల్లప్పుడూ ముందు ఆలోచించి వ్యవహరిస్తుంది. రెండవది చురుకైనది. సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందిస్తుంది. మూడవది మాత్రం మందబుద్ధిగా ఉండేది. దాని ప్రవర్తన కొంచెం నిర్లక్ష్యంగా ఉండేది. ఒకరోజు సరస్సు పక్కగా వేటగాళ్లు నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు నీళ్లలో ఇంతమంది చేపలు చూస్తే ఆశ్చర్యపోయారు. రేపే వలలు తీసుకొచ్చి ఈ సరస్సులో చేపలు పట్టుకుందాం అని ఒకవాడు అన్నాడు. అది విన్న తెలివైన చేప ఆ రాత్రే తన 2 స్నేహితులను కలిసి చెప్పింది, ఈ వేటగాళ్లు సాయంత్రం మళ్లీ వచ్చి మనల్ని పట్టుకుంటారు. మనం వెంటనే ఈ సరస్సు వదిలిపెట్టి తటస్థంగా ఉండే నది ద్వారా బయటికి వెళ్ళిపోవాలి. రెండవ చేప వెంటనే అంగీకరించింది. ఓకే, నేను కూడా వస్తాను అని చెప్పింది. కాని మూడవ చేప మాత్రం తేలిగ్గా తీసుకుంది. ఇంతకాలం ఇక్కడే ఉన్నాం, వాళ్ళు మనల్ని పట్టలేరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. అందుకే తెలివైన చేప, చురుకైన చేప ఇద్దరూ వెంటనే నదిలోకి వెళ్ళిపోయి అక్కడే సురక్షితంగా ఉండిపోయారు. మరుసటి రోజు వేటగాళ్లు వచ్చారు. వాళ్ళు వలవేసి మూడవ చేపను పట్టుకున్నారు. అది తప్పించుకోవడానికి ఎంతైనా ప్రయత్నించినా చివరికి వేటగాళ్ల చేతిలో పడింది. తెలివైన చేప ముందే ఆలోచించటం వల్ల ప్రాణాలు దక్కించుకుంది. రెండోది స్పందనతో బయటపడింది. కానీ మూడోది జాగ్రత్త లేకుండా ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ కథ మనకి ఒక గొప్ప పాఠం చెప్తుంది. ముందుగా ఆలోచించడం, సమయానికి స్పందించడం ఎంత ముఖ్యమో అలాగే నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో. ఒక మంచి పాఠం ఇది. ప్రమాదాలపై ముందుగా చింతించడం, స్నేహితుల మాట వినటం మరియు జాగ్రత్తగా వ్యవహరించడం జీవితం కోసం చాలా అవసరం.